Hi guys, welcome to my channel. This is Manoj. In this video, I am going to explain about J&K R19 and R20 chapter 3 important formulas. Okay, important formulas. First one is general differential equation in chapter 3 f of d into y is equal to q of x. If q of x is equal to 0 అయితే f of d into y is equal to 0. అది కేస్ 1. కేస్ 1లో మనం ఫైండ్ అవుట్ చేసిన రూట్స్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూడాలి. ఓకే, ఫస్ట్ వన్ అసలు ఇఫ్ m1, m2, m3 ఆర్ 3 డిఫరెంట్ అండ్ రియల్ రూట్స్, అంటే 3 రూట్స్ అనేవి ఉన్నాయి. ఆ 3 రూట్స్ అనేవి డిఫరెంట్గా అండ్ రియల్గా ఉంటే దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా c1 e power m1x ప్లస్ c2 e power m2x ప్లస్ c3 e power m3x. ఇఫ్ m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m3 2 ఆర్ సేమ్ అండ్ m3 ఈజ్ డిఫరెంట్, అంటే 2 రూట్స్ సేమ్గా ఉండి థర్డ్ రూట్ డిఫరెంట్గా ఉంటే దానికి ఫార్ములా c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ mx ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ m3x. థర్డ్ వన్ ఇఫ్ m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m3 ఈజ్ ఈక్వల్ టు m, 3 రూట్స్ సేమ్ అయితే దానికి ఫార్ములా c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ mx. ఫోర్త్ వన్ ఇఫ్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ దానికి ఫార్ములా m1 ప్లస్ ఆర్ మైనస్ im2, m3 ప్లస్ ఆర్ మైనస్ im4, m5. రూట్స్ కాంప్లెక్స్ అని ఎప్పుడు అంటామే దానికి బోత్ రియల్ అండ్ ఇమాజినరీ రూట్స్ అంటే i అనేది ఉండిద్ది. దాని ఫార్ములా ఈ పవర్ m1x ఇంటూ c1 cos m2x ప్లస్ c2 sin m2x ప్లస్ ఈ పవర్ m3x ఇంటూ c3 cos m4x ప్లస్ c4 sin m4x ప్లస్ c5 ఈ పవర్ m5x. ఫిఫ్త్ వన్ m1 ప్లస్ ఆర్ మైనస్ im2 ఈజ్ ఈక్వల్ టు m3 ప్లస్ ఆర్ మైనస్ im4 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఆర్ మైనస్ ib, అంటే ఇక్కడ టూ ఇమాజినరీ రూట్స్ అనేవి ఈక్వల్గా అయితే దానికి ఫార్ములా ఈ పవర్ ax ఇంటూ c1 ప్లస్ c2x cos bx ప్లస్ c3 ప్లస్ c4x sin bx. ఇది కేస్ 1లో కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ కనుక్కోవడానికి ఫార్ములా బై యూజింగ్ రూట్స్. కేస్ 2 ఇచ్చింది కేస్ 2 అని ఎలా చెప్పగలం? ఇఫ్ q ఆఫ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని కేస్ 2 అంటాము. కేస్ 2లో మనకి జనరల్ సొల్యూషన్ ఫార్ములా, జనరల్ సొల్యూషన్ ఇక్కడ yతో రిప్రజెంట్ చేస్తాం. దాని ఫార్ములా cf ప్లస్ pi. cf అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్స్. కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ని cfతో అయినా రిప్రజెంట్ చేస్తారు ఆర్ ycతో అయినా రిప్రజెంట్ చేస్తారు. ప్లస్ pi అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ అన్న yp అన్న ఒకటి. దీని ఫార్ములా q ఆఫ్ x బై f ఆఫ్ d. ఓకే, ఈ కేస్ 2లో ఫస్ట్ మోడల్ వచ్చే లోపల q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ax అంటే దాన్ని ఫస్ట్ మోడల్గా గుర్తిస్తాం. ఇక్కడ ఏం చేస్తాము, yp కావాలంటే ఈ పవర్ ax బై f ఆఫ్ t. క్యాపిటల్ D అంటే ఇక్కడ కేస్ 1లో స్మాల్ a. అదే ఇప్పుడు f ఆఫ్ a వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ ఫార్ములా f ఆఫ్ a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సేమ్ మనకి yp ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ax బై f ఆఫ్ d రాసాం కదా, దానికి న్యూమరేటర్లో xని మల్టిప్లై చేయాలి, కింద f ఆఫ్ dని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే f డాష్ d వచ్చింది. ఇప్పుడు మోడల్ 1లో క్యాపిటల్ D పది స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. స్మాల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే f డాష్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ 0. అదే f డాష్ ఏ ఒకవేళ 0 అయితే సేమ్ yp ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఈ పవర్ x బై f డాష్ dలో x ఇంటూ ఈ పవర్ axలో మళ్ళీ ఇంకో xని మల్టిప్లై చేస్తాం బై f డాష్ dని మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తాం. అదే దీన్ని మోడల్ 1. అదే మోడల్ 2 వచ్చే లోపల q ఆఫ్ x అనేది సైన్లో అయినా కాస్లో అయినా ఉంటే దీన్ని మోడల్ 2గా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ yp ఈజ్ ఈక్వల్ టు సైన్ ax ఆర్ కాస్ ax బై f ఆఫ్ t. కాకపోతే ఇక్కడ మోడల్ 2లో క్యాపిటల్ D స్క్వేర్ బదులు మైనస్ a స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ క్యాపిటల్ D బదులు స్మాల్ a సబ్స్టిట్యూట్ చేయరు, మైనస్ d స్క్వేర్ బదులు మైనస్ a స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 5 ఆఫ్ మైనస్ a స్క్వేర్ అనేది ఒక ఈక్వేషన్ వచ్చింది. అప్పుడు 5 ఆఫ్ మైనస్ a స్క్వేర్ అనేది 0కి ఈక్వల్ అయితే అండ్ అక్కడ q ఆఫ్ xలో సైన్ x కనుక్కుంటే దాని ఫార్ములా మైనస్ x బై 2a కాస్ x. అదే q ఆఫ్ xలో కాస్ x ఉంటే x బై 2a సైన్ x. ఓకే, ఇది మోడల్ 2. మోడల్ 3 వచ్చే లోపల q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ n ఆర్ y పవర్ n. ఓకే, మోడల్ 3 అనేది q ఆఫ్ x అనేది x పవర్ nలో ఉండొచ్చు ఆర్ y పవర్ nలో అయినా ఉండొచ్చు. ఇక్కడ f ఆఫ్ d ఎలా చేంజ్ అయ్యేది, 1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఆఫ్ t. ఆ 1 ప్లస్ ఆర్ మైనస్ 5 ఆఫ్ tని
పైన రాస్తే 1 + or - 5 ఆఫ్ ది హోల్ పవర్ -1. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తాం. 1 + or - 5 ఆఫ్ ది హోల్ పవర్ -1 అంటే 1 - 5 ఆఫ్ ది ప్లస్ 5 ఆఫ్ ది హోల్ స్క్వేర్. అన్నిటికీ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ ముందు 1 వచ్చింది, 5 ఆఫ్ ది హోల్ స్క్వేర్, 5 ఆఫ్ ది హోల్ క్యూబ్ పెట్ట ఉండిద్ది. ఇక్కడ మీకు 1 + 5 ఆఫ్ ది హోల్ పవర్ -1. ఇక్కడ కింద ఫార్ములా ఏమో ప్లస్ ఉంది, హోల్ పవర్లో మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 1 - 5 ఆఫ్ ది అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 - 5 ఆఫ్ ది హోల్ పవర్ -1, రెండు మైనస్లు కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, అండ్ హోల్ పవర్లో 1 కనుక్కుంటే మీకు సీక్వెన్స్ మొత్తం 1లే వస్తాయి. హోల్లో 2 కనుక్కుంటే 1 - 2 × 5 ఆఫ్ ది ప్లస్ 3 × 5 ఆఫ్ ది హోల్ స్క్వేర్ -4 × 5 ఆఫ్ ది హోల్ క్యూబ్. అంటే హోల్ పవర్లో 2 కనుక్కుంటే 1 2 3 4 సీక్వెన్స్ వచ్చింది. అదే హోల్ పవర్లో 3 కనుక్కుంటే 1 - 3 × 5 ఆఫ్ ది ప్లస్ 6 × 5 ఆఫ్ డి హోల్ స్క్వేర్ -10 × 5 ఆఫ్ ది హోల్ క్యూబ్. అంటే 3 కనుక్కుంటే 1 3 6 10 అనే ప్యాటర్న్లో ఉంటుంది. ఓకే గైస్, ఇది థర్డ్ మోడల్. ఫోర్త్ మోడల్ వచ్చే లోపల Q(x) అనేది e⁻x × v ఉండిద్ది. v వచ్చే లోపల sin x అయినా కావచ్చు, cos x అయినా కావచ్చు, ఆర్ x పవర్ అయినా కావచ్చు, y పవర్. ఇక్కడ ఏం చేస్తాం, ఫోర్త్ మోడల్లో e⁻xని అవుట్ ఆఫ్ బ్రాకెట్ రాస్తే అప్పుడు e⁻axని అవుట్ ఆఫ్ బ్రాకెట్ రాస్తే x ముందు ఏదైతే ఉందో అది ఏకి వచ్చింది. సారీ, ఎక్స్ ముందు ఉన్న ఏ అనేది క్యాపిటల్ డి కాడ యాడ్ అయింది. అప్పుడు వైప్ ఈజ్ ఈక్వల్ టు e⁻x × v/f ఆఫ్ డి ప్లస్ ఏ. ఇది మోడల్ 4. మోడల్ 5 అనేది Q(x) ఈజ్ ఈక్వల్ టు x⁻m × v. ఓకే, ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 1, m కనుక 1 అయితే yp ఈజ్ ఈక్వల్ టు దీని ఫార్ములా x/f ఆఫ్ డి మైనస్ f'(d/f ఆఫ్ డి హోల్ స్క్వేర్ × v. అదే m గ్రేటర్ దెన్ 1 అయితే అండ్ 1 అయ్యి yp ఈజ్ ఈక్వల్ టు x/m × sin ax అయినా ఉండొచ్చు ఆర్ cos ax అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ sin ax తీసుకున్నా. sin ax అంటే sin ax అనేది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻iax. ఆల్రెడీ కింద e⁻iax ఫార్ములా రాసి కదా, ఈ e⁻iaxలో cos ax అనేది రియల్ పార్టు, i × sin ax అనేది ఇమాజినరీ పార్ట్. ఇక్కడ sin ax అనేది ఇమాజినరీ పార్ట్ కాబట్టి yp ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ x⁻m × e⁻iax/f ఆఫ్ డి అలా రాయాలి. yp ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻iaxని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాసి x⁻m/f ఆఫ్ డి ప్లస్ ఐఏ అని రాస్తున్నాం. ఇది మోడల్ 5. అండ్ చివరి టాపిక్ వచ్చేటప్పుడు మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఇక్కడ f ఆఫ్ t × y ఈజ్ ఈక్వల్ టు r అనే ఫామ్లో ఉంటుంది. ఇక్కడ r అంటే అక్కడ ఇచ్చింది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని ఎలా చెప్పగలంటే, ఇచ్చింది ట్యాన్లో అయినా కాస్ట్లో అయినా ట్యాన్లో అయినా కాట్లో అయినా కొసిక్లో అయినా సీక్లో అయినా ఈ 4 ఉంటే దీని మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో ముందు కుములేటివ్ YCRCF కనుక్కుంటాం. ఈ YCRCFలో C1u + C2v అంటే ఇక్కడ YCRCF కనుక్కున్న తర్వాత అందులో క్యాపిటల్ V క్యాపిటల్ U క్యాపిటల్ V కనుక్కున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని క్యాపిటల్ A క్యాపిటల్ B కనుక్కుంటాం. క్యాపిటల్ Aకి ఫార్ములా -ఇంటిగ్రేషన్ ఆఫ్ VR/Wronskian ఆఫ్ u, v. క్యాపిటల్ Bకి ఇంటిగ్రేషన్ ఆఫ్ UR/Wronskian ఆఫ్ u, v. Wronskian ఆఫ్ u, v అంటే దాని ఫార్ములా ఏంటి, మ్యాట్రిక్స్ ఆఫ్ అంటే Wronskian ఆఫ్ u, v అంటే యూకి v కనుక్కున్న తర్వాత దానికి u', v' కనుక్కోవాలి. Wronskian ఆఫ్ u, v ఫార్ములా uv' - vu' అనేది కనుక్కోవాలి. తర్వాత yp అయినా p అయినా ఒకటి, దాని ఫార్ములా a × క్యాపిటల్ U + b × క్యాపిటల్ V. ఇది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. గైస్, ఇది చాప్టర్ 3కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్. అండ్ ఇంకా ఇప్పటివరకు ఎవరైతే M1 ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అండ్ మేము ఫెయిల్ అవుతాం అనుకుంటున్న వాళ్ళకి పీడిఎఫ్స్ ఓన్లీ పాస్ అవ్వటానికి, అట్లీస్ట్ పాస్ అవ్వటానికే పీడిఎఫ్ తయారు చేశాను. అన్నీ నేర్చుకునే వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అట్లీస్ట్ పాస్ అవ్వటానికి ఓన్లీ పాసింగ్ పర్పస్ కోసం పీడిఎఫ్స్ తయారు చేశాను. ఎవరికైనా కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఆ 4 పీడిఎఫ్స్ కాస్ట్ అనేది 40 రూపీస్. అట్లీస్ట్ అవైనా నేర్చుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.